ప్రియ స్నేహితులారా, మహాదేవునికే వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. సర్వోన్నతుడు, మనలను విడువని ఎడబాయని దేవుడు, ఆయన కనికరమును బట్టి ఎంతగానో వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన మందిరం ఇది పాతది, దుష్టులచే, దుర్మార్గులచే, కోపిష్టులచే త్రొక్కివేయబడగా మరి దాన్ని తీసివేసి మరి నూతనముగా నిర్మింపచేయుటకు చాలా శ్రమలు అనుభవించవలసి వచ్చినది. ఎప్పటికప్పుడు మీకు అన్నీ తెలియచేస్తూనే ఉన్నాను. కానీ ఈ డెడికేషన్ కూడా ఆపివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు గట్టిగానే జనాన్ని పోగేశారు. అన్ని రకాల వాళ్ళని పోగేశారు. వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్నవారు, సంస్కారవంతులు, మంచి కుటుంబీకులు, పదోన్నతులలో ఉన్నవారు, స్వతంత్ర పదవులు సంపాదించుకున్నవారు. ఆలోచన లేదు, అంతే. దేవుడు జ్ఞానం ఇవ్వాలి కదా, ఇచ్చినంత మట్టుకే పనిచేస్తుంది. లేకపోతే ఎవరైతే చెప్తే అది వింటారు. జ్ఞానం లేకపోతే ఏం చేస్తారు? నేనైనా అంతే. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను సర్వోన్నతుడి నీడన ఆయన రెక్కల చాటున చక్కగా ఉన్నాను. అందరూ బాగుండాలని కూడా ప్రార్థిస్తుంటాను, కోరుకుంటూ ఉంటాను. ఇది యేసుక్రీస్తు తేజోమహిమ మందిరం యొక్క డెడికేషన్ ఆపివేయాలని చాలా గొడవ చేశారు కదా. మరి ఆ బోర్డు ఏదో రాయి తీసేయాలన్నారు. ఆ రాయి క్రీస్తే, ఆ బండ క్రీస్తే, అది సర్వోన్నతుని రెక్కల చాటున సర్వ మానవాళికి రక్షణనిచ్చే రక్షణ బండది. వద్దన్నారు కదా, రక్షణ అవసరం లేదు అన్నారు. మా బండలు మాకు చాలు అన్నారు. బండలు అనేకం ఉంటాయి కదా, బండలు, కొండలు, మెట్టలు, గుట్టలు, చాకిరేవు బండలు కూడా ఉంటాయి. కానీ బండలన్నిటికంటే ఉత్తమమైన బండ, మనం రుచి చూసి ఎరిగి అది అనుసరించవలసిన బండ క్రీస్తు అనే బండ. అది నేను తెలుసుకున్నాను. నేను చదవని వేదం లేదు, చదవని ప్రాంతం, తిరగని ప్రాంతం లేదు. అనేక పుక్కిట పురాణాలు విన్నాను, సోదులు విన్నాను, మంత్ర మారింగి చేతబళ్ళ బారిన పడ్డాము. తండ్రి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజదేవుడని తెలుసుకున్నామో ఆయనను ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తున్నాను. మరి ఈ శోధనలు వచ్చినప్పుడు వారు వీరు అనుకున్నారేమని, అయ్యో పాపము, ఆడావిడ కదా, అందరూ ఇలా వెళ్ళిపోతున్నారు ఆవిడ మీదకి, కనీసం పాస్టర్లన్నా సాయం చేయొచ్చు కదా, వెళ్ళి అడగొచ్చు కదా అంటే వారేం చెప్తారట, అది ఆవిడదే సరి చేసుకోవాలి, మేము ఎలా అడుగుతాం? ఎవరిది ఏది? కోకిల గుంపులోది కాదా? కాకి గుంపులోది కాదా? మనుషుల గుంపులోని వాడు కాదా? ఒక మనిషి ఇంకొక మనిషిని హింసిస్తున్నప్పుడు, జ్ఞానం లేక వాళ్ళు బాధిస్తున్నప్పుడు, నా దేవుడు, నీవు ఆరాధించే, నేను ఆరాధించే దేవుడు ఒక్కడే కదా. మరి నీ కుటుంబంలో ఒక బిడ్డకి ఆపదొస్తే నీవు పోరాడవా? బాధ వస్తే నీవు సహాయంగా ఉండవా? కష్టం వస్తే నీవు వెన్ను తట్టి ధైర్యం చెప్పవా? అలాంటిది పాస్టర్లు కొందరు మాత్రమే, అందరూ నేను అనడం లేదు, సమాధానం ఇచ్చారంట. అది ఆవిడది. అవును, నాకు జ్ఞానం ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చినది, ఇది నాది. నేను జ్ఞానముతో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎందుకంటే నన్ను వ్యతిరేకించిన వారిలో, ఎదిరించిన వారిలో, నాకు హాని చేయాలనుకున్న వారిలో పాస్టర్లు కూడా ఉన్నారు. నాకు తెలుసు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు వారి గుండెలలో గుచ్చుకుంటుంది. దేవుడు మీకు కూడా మంచి జ్ఞానం ఇచ్చినగాక. మన కోసము, భూమండలం మీద ఉన్న సర్వ మానవాళి కోసము తన ప్రాణమును త్యాగం చేసిన దేవుడు కదా మనకి తండ్రి. ఆ తండ్రి కుటుంబంలోని బిడ్డలము కదా. ఆయన రక్తముచే, ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము క్రయధనముగా ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కదా. బాధ నీకు లేదేమో, కానీ నీకు శోధన వస్తే నాకు బాధ. నేను నీ వద్దకు వచ్చి సహాయం చేయలేకపోయినా ప్రార్థిస్తాను కనీసం.
అందుబాటులో ఉంటే వస్తాను, సహాయం చేస్తాను, నిలబడతాను కూడా. ఎందుకంటే నా తండ్రి నాకు సహాయకుడు, సర్వోన్నతుడు నాకు సహాయకుడు. ఆయన తన అగ్ని దూతలను చుట్టూ వేలాదిగా ఉంచి కాపుదలిచ్చే దేవుడు. మై గ్రేట్ సేవియర్ అండ్ ప్రొటెక్టర్. అండ్ తన మహిమార్థమై ఈ పాత్రను నిలబెట్టుకున్న నా దేవుడు గొప్పవాడు. భూమి ఆకాశమును సృజించినవాడు, భూమికి ఆకాశములకు మధ్యన వేలాడినవాడు. మరి సత్యానికి అసత్యానికి మధ్య పోరాడినవాడు. పూర్వీకులు చెప్తారు కదా, ఇద్దరు సత్యవంతులు కలిసి నడవగలరు, ఇద్దరు అసత్యవంతులు కలిసి నడవగలరు, ఒక సత్యవంతుడు ఒక అసత్యవంతుడు కలిసి నడవలేరు అని. అందుకనే సత్యవంతుడు అసత్యవంతుడు కలిసి నడవలేరు, కానీ కొంతకాలంకు నడిచి విభేదాలు వస్తాయి. ఇద్దరు అసత్యవంతులు కూడా ఎక్కువ దూరం కలిసి ప్రయాణం చేయలేరు. ఎందుకంటే ఇద్దరూ కూడా అసత్యములోనే ఉన్నారు కనుక అపవాది వారిని ఆక్రమిస్తుంది, గోల చేస్తుంది, గేలి చేస్తుంది, పడేస్తుంది. కానీ ఇద్దరు సత్యవంతులు ఎంత దూరమైనా కలిసి ప్రయాణించగలరు. ఎందుకంటే సత్యములకు స్వతంత్రత ఉంది, ప్రేమ ఉంది, అది తాళుకుంటుంది. అది మరి మినిస్ట్రీలమంటూ ఎన్నో రకాలుగా అధికారాలు కలిగి ఉండి, ఆనందాలు కలిగి ఉండి, సంపదలు కలిగి ఉండి, మాట్లాడగలిగిన కెపాసిటీ ఉండి, రాజకీయ నాయకులను తీసుకొచ్చి సన్మానం చేస్తూ, పోలీసులను తీసుకొచ్చి సన్మానం చేస్తూ, ఆ పెద్ద పెద్ద ఎంఆర్ఓలు ఎంఏఓలు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఆఫీస్ పక్కన పెద్ద పెద్ద మీటింగులు పెడుతూ అందరితో మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు నడుపుతున్నవారు, అందులో గొప్ప పదవులను అలంకరించిన వారు, గౌనులు వేసుకు తిరిగేవారు, పాగాలు పెట్టుకుని తిరిగేవారు, కర్రలు పట్టుకుని తిరిగేవారు. వేరేది కాదా నా సమస్య? నా ఒక్కదాందేనా? సరే, దేవుడు నాకు ఈ సమస్య ఇచ్చాడంటే నన్ను నిలబెట్టడానికి, నన్ను హెచ్చించడానికే, నన్ను గొప్ప చేయడానికి. ఎందుకంటే తాను ఘనపరచబడటానికి. నాకు ఇద్దరు మాత్రం సపోర్ట్గా ఉండి మాట్లాడారు. అమ్మ, కంగారు పడవద్దమ్మా, ధైర్యంగా ఉండండి. ఈ వయసులో మీరు, మన దేవుడు గొప్ప దేవుడు. మీరు తప్పు చేయట్లేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరిని బాధపెట్టలేదు. అయినను మీ ఉన్నతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు కనుక భగవంతుని మీద ఆధారపడండి అమ్మా, ప్రార్థన చేస్తాం మేము అని చక్కగా ఫోన్ చేసి చెప్పారు ఇద్దరు కూడా. యవ్వన బిడ్డలు వారు కూడా నా వలనే ఈ గ్రామస్తుల వలన, పక్క గ్రామస్తుల వలన అనేక సమస్యలు ఎదుర్కొన్నవారు. ఏం చేస్తాం? ఇంకొకటి ఏంటంటే, వారి ఇంటిలోని వారు వారికి సహాయంగా ఉన్నారేమో అనుకుందాం, కానీ నా ఇంటి దూడలు పక్క పొలాన్ని మేసిని. అందుకని బల్లెపు పోట్లు నాకు ఇంటా బయట కూడా ఎదురైనవి. అయినా పర్వాలేదు, ఏ ఒక్క పోటుని నేను కాపాడుతానని దేవుడు అనలా. సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన నా దేవుడు, నా తండ్రి, నా తల్లి, నా స్నేహితుడు, నా ప్రియుడు, ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయన గొప్ప దేవుడు, నా సహాయకుడు, నా పోషకుడు కూడా. ఆయనకే స్తుతి కలిగిన గాక. చక్కని డెడికేషన్ జరిగించారు ఆయన. ఆ గొప్ప దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. తన మహిమార్థమై, తన ఘనత కొరకు ఆయన ఈ పాత్రని ఎన్నుకున్నాడు. ఇది దిక్కులేని పాత్ర, అనాథ పాత్ర, దీన పాత్ర, పేదరాలు, జ్ఞానము లేని దానిని, ధైర్యము లేని దానిని. ఆ బండ గొప్పది కదా, తన చలనైన రెక్కల చాట్న నన్ను భద్రపరిచే బండ, మన్నానిచ్చి పోషించే బట్ట, నీతి వస్త్రం ఇచ్చి, పరిశుద్ధ వస్త్రం ఇచ్చి, పెండ్లి వస్త్రం ఇచ్చి, అనేక వస్త్రములు నాకు దయచేసే యొక్క బండ, గొప్ప బండ. ఆ బండకే సదా సర్వదా స్తుతి కలుగును కాక. ఆ మహోన్నతుల రెక్కల చాట్న సర్వమానవాళి భద్రపరచబడుదురుగాక. అందరూ ఆయన నీతిని వెదకి ఆయనని రుచి చూచి తెలుసుకుందురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.